శ్రీ గాయత్రి హై స్కూల్ కోసం నేను ఒక పేరెంట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత బాగా చెప్తారు గాయత్రి హై స్కూల్లో. స్పెషల్గా ప్రిన్సిపల్ సార్ అండ్ కోమలి టీచర్ అండ్ కమలా టీచర్ వీళ్ళు ప్రతి స్టూడెంట్ని కూడా చాలా కేర్ తీసుకుంటారు. మరో విషయం ఏంటంటే 2 years బ్యాక్ నుండి కరోనాలో చాలామంది పిల్లలు చాలా డల్ అయిపోయారు. కానీ అయినా ఆన్లైన్ క్లాసెస్ పెట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ని చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇంకా క్లాసెస్కి ఆఫ్టర్ కరోనా తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ని చాలా కేర్ తీసుకొని చాలా బాగా చదివించారు. క్లెవర్ స్టూడెంట్స్ ఒకసారి చెప్పేస్తే చదివేసే విధంగా కాకుండా అందరినీ ఒకే విధంగా చూస్తూ అందులో నుండి డల్ స్టూడెంట్స్ని కూడా పక్కకు తీసుకొని వాళ్ళు సపరేట్గా స్టడీ హవర్స్ పెట్టి వాళ్ళని క్లెవర్ స్టూడెంట్స్తో పాటు పికప్ చేశారు. నిజానికి ఏ స్కూల్లో ఇలా ఉండదు. డిజిటల్ క్లాసెస్ కూడా చాలా బాగా ఉన్నాయి. ప్రతి క్లాస్లో కూడా టీవీ ఉంది. టీవీతో అట్రాక్ట్ అవుతారు చాలామంది పిల్లలు. ఓరల్గా చెప్పడం కంటే కూడా చూస్తూ వాళ్ళు ప్రతిదీ కూడా చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు వాళ్ళకి అని చెప్పేసి ఆ విధంగా కూడా చేశారు డిజిటల్ క్లాసెస్. సో అందులో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇంకోటి వన్లైన్ యాప్ పెట్టారు. టోటల్గా వన్లైన్ యాప్ బుక్స్ మాత్రమే ఉన్నాయి. సో వన్లైన్ యాప్లో కూడా వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎక్కడి వరకు స్టడీ వాళ్ళకి అయ్యింది, ఏ విధంగా రాస్తున్నారు, ఏ విధంగా ఉందో అనేది వన్లైన్ యాప్లో మాత్రం తప్పకుండా చూడండి, తెలుస్తుంది వన్లైన్ యాప్లో. ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి. మొన్నటి వరకు మ్యూజియంలో కూడా వాళ్ళు సైన్స్ ఫియర్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా చాలా బాగా రిజల్ట్ వచ్చింది గాయత్రి స్కూల్కి. నిజంగా చెప్పాలంటే టీచర్స్ అండ్ స్టాఫ్, ప్రిన్సిపల్ సార్, మెయిన్గా చైర్మన్ సార్ ప్రతి ఈవెంట్కి కూడా పిల్లల్ని డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చైర్మన్ సార్ ప్రతి ఈవెంట్ నేను చూస్తున్నప్పుడల్లా ప్రతి ఈవెంట్లో కూడా చైర్మన్ సార్ కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి ఈవెంట్లో సార్ ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది. తను ఇచ్చిన స్పీచ్ కూడా పిల్లలకి పేరెంట్స్కి కూడా చాలా ఎంకరేజ్గా ఉంటుంది, అది మోటివేషన్గా ఉంటుంది. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు గాయత్రి స్కూల్. ఇంకా కూడా చాలా బాగుంటుంది, ఇంకా చాలా బాగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. మా ఆశను కూడా నెరవేరుస్తారు. మా పిల్లల ఎడ్యుకేషన్ ఇంకా హయ్యర్కి వెళ్ళేస్తున్న కొద్దీ వాళ్ళ స్టేట్ రూల్స్ని ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ అమెరికన్ ఎసెంట్ అని ఇంగ్లీష్ క్లాస్ కూడా స్పెషల్గా ఒక సార్ని పెట్టి అమెరికన్ ఇంగ్లీషు నేర్పిస్తున్నారు. వాళ్ళ స్టైల్, వాళ్ళు మాట్లాడే స్టైల్ విధానం కూడా మాకు బాగా నచ్చింది. ఈవెన్ 3rd క్లాస్ నుండి ఆ క్లాసెస్ని స్టార్ట్ చేశారు. చాలా బాగుంది. పిల్లలు ఇప్పటి నుండే ఆ విధంగా మాట్లాడడంలో వాళ్ళు పెద్దగైన తర్వాత ఇంకా బాగా మాట్లాడగలుగుతారని అనుకుంటున్నాను. వాళ్ళు ఇప్పటి నుండి గ్రామర్తో పాటు వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడడం కూడా అమెరికన్ ఎసెంట్ క్లాసెస్ కూడా బాగా నచ్చాయి. దానికి ఏం ఫీజు తీసుకోలేదు ఇప్పటివరకైతే, కానీ వేరే దగ్గర సపరేట్గా కోచింగ్ ఇస్తే చాలా ఫీజు తీసుకుంటారు. కానీ అలా కాకుండా ఫ్రీగానే స్టూడెంట్స్ని అందరినీ డెవలప్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ఫుల్ టు ప్రిన్సిపల్ సార్ and chairman sir. Thank you sir.